కాబట్టి దేవుడి మాట కన్నా దాని మాటే నచ్చింది. నిజమే కదా, మన ఇంట్లో భర్త చెప్తే నచ్చదు, అత్త చెప్తే నచ్చదు, మన ఇంట్లో చెప్తే నచ్చదు, బయట చెప్తే నచ్చింది. కాబట్టి బయట మాటలు చాలా తీయగా ఉంటాయి కుటుంబాలు ఆలోచించుకోవడం. జాగ్రత్త, ఎవరి మాటలు వినాల్సిన అవసరం లేదు. దేవుడిని తెలుసుకున్నందుకు జ్ఞానం కలిగి మెదిలితే పడిపోవడానికి నమస్కారం. గంటలు పడిపోయిన అందరినీ ఉద్ధరిస్తారని పడిపోయింది అమ్మమ్మ అంటారు. ఏదైనా మనములో అనుకున్నాక దేవుడే ఉన్నాడు, తినొద్దాడు కానీ కొయ్యొద్దండి అన్నాడా, తినొద్దండి కానీ వాసన చూడొద్దనుడా, చూడలు పట్టుకొని తినొద్దనుడు. ఆ వాసనైనా వాసన చూసిన పట్టు ఎందుకు వాసన చూడొద్దనేదా ఏమన్నాడు, ఒకటి తినొద్దు అన్నాడు. వాసన చూసినాయి ఎందుకు వాసన చూడడం చూడొద్దనేదా, దేవుడి మాట వింటున్నా అనుకుంటుందట. మనం కూడా దేవుడి మాట వింటున్నాం, మేము నీతి మంతులం, మేము భక్తి పరులం, మాకు అన్నీ తెలుసు. అమ్మమ్మ కూడా పట్టుకొని చేతులు పట్టుకో అవి తీసుకుంటా. అమ్మ ఏమైంది వాసన చూస్తే ఏమైంది, వాసన చూడొద్దు అంటేగా తినొద్దాడు అంతే అని వాసన చూసిందంట. వాసన చూసినాక అనుకుంటుందంట తినొద్దాడు.